జై ఫూలే, జై ఫూలే, జై బీసీ. థ్యాంక్ యూ. ఐ డోంట్ టేక్ మచ్ టైం, ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది స్పీకర్స్ కూడా మాట్లాడుతున్నారు. నేను కొంచెం లేట్గా వచ్చాను. ముందు స్పీకర్స్ ఏం మాట్లాడారో నాకు తెలియదు. అయినప్పటికీ నేను ఒక 10 నిమిషాలు అయితే మాట్లాడతా తప్పనిసరి. నేను 10 నిమిషాలు మాట్లాడకపోతే, ఇంతకుముందు మా సందేహానికి ఒక మాట అన్నారు, మన చైతన్యం కేవలం 4 గోడలకు మాత్రమే పరిమితం అవుతుంది అని చెప్పేసి. మనము ఎప్పుడో వింటా ఉంటాం, చాలా సందర్భాల లోపల మాట్లాడుతూ ఉంటాం, ఆంధ్రులది ఆరంభ శూరత్వం అని చెప్పేసి. ఈ కాంటెక్స్ట్ లోపల దాన్ని ఇంకొక రకంగా చెప్తే, బీసీలది ఆరంభ శూరత్వం అనేది చాలా సందర్భాల లోపల రుజువైంది. కానీ దానికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి వేదికలు కూడా ప్రస్తుతం తయారవుతున్నాయి. పెడదాం తప్పనిసరిగా భవిష్యత్తు లోపల. కాబట్టి మరి ఈ అద్భుతమైనటువంటి ఒక వేదికకు నాంది పలికినటువంటి పద్మశాలి ముద్దుబిడ్డ, పద్మశాలీల పొలంలో అక్షర సేద్యం కోసం నెరిచినటువంటి ఒక దీశాలి మన నరహరన్న. చాలా మందికి చాలా సందర్భాల లోపల మీరు వారి గురించి మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, చదివే ఉంటారు. బట్ ఇంతకు ముందు మా రమేష్ గారు ఒక మాట అన్నారు, లాడ్లీ లక్ష్మీ యోజన. వారి యొక్క కన్సర్న్ ఏదైతే ఉందో, భారతదేశం లోపల సమాజం ఏ విధంగా ఉండాలి అని చెప్పేసే కన్సర్న్, అది చాలా చాలా ఇంపార్టెంట్ సమాజం అభివృద్ధికి సంబంధించి. మరి ఈ సమాజం లోపల భారత సమాజం అంటేనే అనేక మతాల సమ్మిష్టమైనటువంటి ఒక అవుట్కమ్. అనేక కులాలు ఉన్నాయి, అనేక ప్రాంతాలు ఉన్నాయి, అనేక భాషలు ఉన్నాయి, అనేక తెగలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి. మరి ఇలాంటి మిశ్రమైనటువంటి భారతదేశం లోపల మహిళలు చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నమ్మి ఒక 2 రకాల అవుట్పుట్స్ భారతదేశానికే అందించడం జరిగింది. వారు లాడ్లీ లక్ష్మీ యోజన ఏదైతే మధ్యప్రదేశ్ రాష్ట్రం లోపల తీసుకొచ్చినటువంటి ఆ పథకం భారతదేశం యొక్క మహిళా సాధికారతకు ఒక దిక్సూచి. మనం చాలా సందర్భాల లోపల వింటుంటాం, బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి. బేటీ బచావో బేటీ పడావో అనేది భారత ప్రభుత్వం 2014 లోపల అధికారం లోపలికి వచ్చిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్కీమ్ ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో. అంటే పాలసీ మేకింగ్ లోపల తన యొక్క ముద్రను చాలా బలంగా వేసినటువంటి వ్యక్తి నరహరి గారు. మరి పాలసీ మేకింగ్ కేవలం పథకాలకు మాత్రమే పరిమితం కాదు, తప్పనిసరిగా నేను కేవలం 4 గోడల మధ్యలో ఏసీ గదుల లోపల కూర్చొని ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధాన రూపకల్పనకు మాత్రమే పరిమితం కాను, నా రోల్ సామాజిక బాధ్యత అని చెప్పేసి ఒక ఆలయ ఫౌండేషన్ అనేటువంటి ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి కొన్ని వేల మంది గుండెల్లో గుడిని నిర్మించినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన నరహరి గారు. ఎందుకంటే వారు ఆలయ ఫౌండేషన్ ద్వారా పోటీ పరీక్షలు ఎవరైతే ప్రిపేర్ కావడం జరుగుతుందో, జనరల్ గా మన పిల్లలు, మన తమ్ముల్లో, మన చెల్లెల్లో, మన కూతుర్లో, మన కొడుకులో చాలా మంది గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఈ విధంగా పరీక్షలు రాస్తా ఉంటారు, చదువుతూ ఉంటారు. వారికి ప్రతి నోటిఫికేషన్ సందర్భం లోపల కొన్ని వందల మందికి ఫ్రీగా క్లాసెస్ ను అందిస్తున్నటువంటి ఆ మనసు అందరికీ ఉండదు. అందులో కొంతమంది మాత్రమే ఉంటారు. అందులో ముందు వరుస లోపల ఉండేటువంటి వ్యక్తి నరహరిగా. మరి ఇలాంటి కాంటెక్స్టే కాదు, ప్రకృతి స్వచ్ఛంగా ఉంటే, ప్రకృతి ప్రేమతో ఉంటే, ప్రకృతి మన పైన ప్రేమ చూపిస్తే మనం ప్రకృతి పైన ప్రేమ చూపిస్తాం. దట్ ఈస్ అది న్యాచురల్ గా జరిగేటువంటి న్యాచురల్ లా. ప్రకృతిని తప్పనిసరిగా రక్షించుకోవాలి అని చెప్పేసి ఉద్దేశంతో మనము ప్రతిరోజు వింటుంటాం ఏది స్వచ్ఛ భారత్ అభియాన్ అని చెప్పేసి. అదే విధంగా స్మార్ట్ సిటీస్ మిషన్, ఇండోర్ స్మార్ట్ సిటీ అనేది వరుసగా 10 సార్లు భారతదేశంలో మొదటి ర్యాంకులో ఉంది. ఆ ర్యాంకు తీసుకురావడానికి సృష్టికర్త ఎవరు అంటే నరహరి గారు. ఇవన్నీ చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, ఎందుకంటే నేను ముందు స్పీకర్స్ మాట్లాడినటువంటి నేపథ్యాన్ని చూడలేదు కాబట్టి చెప్తా ఉన్నా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాల అవుట్కమ్స్ వారి నుంచి వచ్చాయి. మరి ఇప్పుడు
మనమందరం ఈ వేదిక ద్వారా కలవడానికి ఒక అవుట్కమ్ అద్భుతమైనటువంటి రూపం లోపల వచ్చింది 11వ పుస్తకం. ఇది తన కలము నుండి జాలువారినటువంటి 11వ పుస్తకం ఓబీసీల పోరుబాట. సో ఓబీసీస్ అప్రైజింగ్ అనేటువంటి పుస్తకం ఏదైతే ఉందో ఇది వారి యొక్క కలం నుండి వచ్చింది. ఇది భవిష్యత్ తెలంగాణ సమాజాన్ని సమూలంగా మార్చడం లోపల కీలక పాత్ర పోషించాలని ఈ వేదిక ద్వారా నేను బలంగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా విషయాలు మనం మాట్లాడాలి, చాలా చర్చలు జరగాలి. వాస్తవానికి చాలా రకాల తరగతులు రాజకీయ పరంగా ఓబీసీలకు బీసీలకు మనం నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా రకాల అవగాహన సదస్సులను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ కాంటెక్స్ట్ లోపల మనమందరం కలిసింది ఈ పోరుబాట అనేటువంటి పుస్తకం. ఈ పోరుబాట వారి యొక్క కలం నుండి వచ్చినటువంటి అక్షరాలతో ముగించలేదు. ఇంకా ఈ పోరుబాటును భవిష్యత్తు లోపల తప్పనిసరిగా ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తి తీసుకువెళ్ళాలి. ఏ విధంగా తీసుకువెళ్ళాలి? రాజ్యాంగ పరంగా తీసుకువెళ్ళాలి, వ్యక్తిగతంగా మనం తీసుకువెళ్ళాలి. మరి ఆల్రెడీ మనందరికీ తెలుసు, కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఈ ప్రస్తుత ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాస్ట్ సెన్సస్ ను నిర్వహించింది. 42% రిజర్వేషన్లకు సంబంధించి ఒక బిల్లును శాసన మండలి లోపల పాస్ చేసి గవర్నర్ ఆమోదంతో కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఇప్పుడు బాల్ ఎవరి కోర్టు లోపల ఉన్నది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మేము చేసిన మొత్తం ఇప్పుడు బాల్ బీజేపీ కోర్టులో ఉంది అని చెప్పేసి అంటా ఉంటారు. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. వాస్తవానికి మన ఓబీసీల యొక్క నేపథ్యాన్ని ఒకసారి గమనించినట్లయితే గతంలో 1951 లోపల కాకా కలేల్కర్ కమిషన్ నుంచి తర్వాత వచ్చినటువంటి బిపి